జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఖలిస్తాన్ తీవ్రవాదుల విషయంలో కెనడా ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది సరే ఎందుకో ఆ నిర్ణయం ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా గురుపత్వంత్ సింగ్ పన్ను వీడొక ఖలిస్తాన్ తీవ్రవాది అనమాట వీడు కెనడాలో బతుకుతా ఉంటాడు కెనడా పౌరసత్వాన్ని పొంది ఆ తర్వాత అమెరికా పౌరసత్వాన్ని కూడా సంపాదించాడు అంటే వీడి దగ్గర 2 దేశాల పౌరసత్వం అయితే ఉండదన్నమాట వీడు ఒక సగం పిచ్చోడు చెప్పాలంటే వీడికి ఈ పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది కదా అది విపరీతంగా ఉన్నది వీడికి అందుకే తన పేరు ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేటట్టు చూసుకుంటా ఉంటాడు అనమాట ఏది ఆ పబ్లిసిటీ పిచ్చితో అలాగే వీడు ఒక దిక్కుమాలినటువంటి తీవ్రవాద సంస్థను స్థాపించాడు దాని పేరే సిక్స్ ఫర్ జస్టిస్ ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనేటటువంటి సంస్థ పూర్తిగా వేర్పాటువాద సంస్థ అన్నమాట భారత్ నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేసి పంజాబ్ను ఒక ప్రత్యేక దేశంగా చేయాలనేదే ఈ సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ముఖ్య ఉద్దేశం ఎవడు పడితే ఓడు దేశాన్ని ఇంకా ముక్కలుగా చేయాలంటే నీ నాయన గారి దొనది ఏడా తేరగా ఒకడేమో అప్పుడు మత ప్రాతిపదికన దేశాన్ని విడదొబ్బి పాకిస్తాన్ అనే దేశాన్ని ఇచ్చిపారదొబ్బా ఈడేమో మళ్ళా మా ఖలిస్తాన్ అనే ఒక దేశం కావాలని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే మాకు ఏది క్రిస్టియన్స్ కు మాకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకొంతమంది ఎవరు ఈ జిహాదీలంతా కలిసి ఏం చేస్తారు అసలు 2047 అనే దాన్ని ఒక దాన్ని టార్గెట్ పెట్టుకొని ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా ఇస్లామిక్ రాజ్యం చేయాలని చెప్పి సోల్ట్రై చేస్తున్నారు మేము చెగ్గొట్టుకునేవాడికి పోయ్యా ఏం చేసాం మేము వాడికి పోయి బతకాలా ఏంద్రా స్వామి ఈ దారుణము చల్లగా ఏదో పని చేసుకున్నామా 10 రూపాయలు సంపాదించుకున్నామా పెళ్ళాం బిడ్డలకు పోషించుకున్నామా వీలైతే దేశానికి ఏదైనా ఉపయోగపడినామా అనేది లేకుండా ఈ లంగా వ్యాపారాలన్నీ ఏందిరా నాయన ఏంది ఇవన్నీ కూడాను అంటాలే ఇకపోతే ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుగాడు ప్రతిసారి కూడా మన దేశాన్ని ఇబ్బందులు పెట్టేటట్టు ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేస్తూ ఉంటాడు పంజాబ్ ప్రజలను రెచ్చగొట్టడం వంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు అనమాట భారతదేశ పార్లమెంట్ ను పేల్చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని హత్య చేస్తానని ఈ విధంగా మాట్లాడాడు ఆయన బొచ్చు ఆయన పుల్లింటికి పెగ్గలుతాడు ఈడ ఏం చేయగలుగుతాడు ఈడో ఏదే భారతదేశ పార్లమెంట్ పేల్చాడా ఓరి నీ తొకడా మొహవా నీ ముఖం చూచే కనీసం కప్పలు బ్యాక్ మన కూడా అరసవు ఏం మనిషివిరా నువ్వా ఈ బతుకు జడా ఈయన మాట్లాడటము మన దేశ విమానాలను పేల్చేస్తాడంట ఈ విధమైనటువంటి తీవ్రమైన వ్యాఖ్యలన్నీ కూడా చేస్తా ఉంటాడు చెప్పా కదా వీడికి పబ్లిసిటీ పిచ్చని అంటే ఏదో ఒక విధంగా వార్తలేకపోవాలా నేనేదో పెద్ద తోపుని నేను చెప్పి చెప్పుకోవాలనేది వీడి ఫీలింగ్ అనమాట కానీ చెప్పినా కదా వీడు పీకగలిగేది బొచ్చు కూడా ఉండదు ఇదైతే క్లియర్గా చెప్తున్నా నేను సరే అంతేకాకుండా వీడు వాగడం మన భారతదేశాన్ని 40 ముక్కలు చేస్తానని చెప్పి శబ్దం కూడా చేశాడు 40 ముక్కలు కానీ వీడైతే పీకింది ఏమీ లేదు పేకపోయేది కూడా ఏమీ లేదు అయితే వీడి వ్యాఖ్యల మూలంగా అదే విధంగా వీడి ప్రసంగాల మూలంగా పంజాబ్ లో ఉన్నటువంటి కొంతమంది యువకులు ఈ తీవ్రవాదులుగా మారిపోతున్నారు ఈ రాడికల్ భావజాలాన్ని పూర్తిగా ఎక్కిస్తాడు వాళ్ళ మైండ్లకి ఏది విషయం లాగా ఇక కెనడా విషయానికి వద్దాం ఈ కెనడాను మొన్నటి వరకు జస్టిన్ ట్రూడో పరిపాలిస్తా వచ్చాడు ఈ జస్టిన్ ట్రూడో గాడు చెప్పాలంటే ఒక గుంటనక్క అనమాట పనికి మాలినోడు ఈడంతా నీచుడు ఈడంతా నికృష్టుడు ఈడంతా చేతగా దద్దమ్మ ఇంకొకరు ఉండరు వీడు కెనడా ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించక ముందు వరకు భారతదేశానికి కెనడాకు మధ్య ఈ సంబంధాలు అయితే బాగానే ఉన్నాయి కానీ వీడు కెనడా ప్రధాని అయిన దగ్గర నుంచి ఈ కెనడా భారత్ల మధ్యన దూరం అయితే పెరిగిపోయింది పైగా భారతదేశంలో ఫేక్ రైతు ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ జస్టిన్ ట్రూడో ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడాలో ఆశ్రయం కల్పించడం పంజాబ్లో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులకు నిధులను అందించడం అంటే ఈ దౌర్భాగ్య పనులన్నీ కూడా చేస్తా ఉన్నాడు పైగా మన దేశ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకున్నాడు చూడండి చెప్పాలంటే వీడు కూడా ఒక తీవ్రవాదిలాగా మారిపోయినాడు అనమాట ఇప్పుడు కాశ్మీర్లో అలాంటి చోట ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు కూడా తీవ్రవాదులే ఇప్పుడు ఖలిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తారంటే వీడు కూడా తీవ్రవాదే కదా అంతేనా కాదా సరే ఇకపోతే కెనడాలో నివసిస్తున్నటువంటి ఒక ఖలిస్తాన్ తీవ్రవాదిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ ఈ జస్టిన్ ట్రూడో మాత్రం ఈ హత్య చేసింది భారత ప్రభుత్వమే అదేవిధంగా ఆ హత్య చేపించింది ప్రధాని మోడీనేగినని చెప్పేసి ప్రపంచ వేదికలపైన గొడవ చేసినాడు దీంతో ఈ కెనడాకు అదేవిధంగా మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా దెబ్బతినిపినాయి ఇక ఈ జస్టిన్ ట్రూడోను అడ్డం పెట్టుకుని ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అధినేత అయినటువంటి ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుగాడు రెచ్చిపోయి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు అనమాట భారతదేశాన్ని ఇది చేస్తా అంట బెదిరించే ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు భారత్లో ఉండేటటువంటి ఈ పంజాబ్ యువకులకు ఈ విషయాన్ని నూరిపోసి వాళ్ళను భారతదేశ ప్రభుత్వం మీదకు ఎగదోస్తా ఉన్నాడు అయితే ఈ మధ్యన కెనడాలో ఎన్నికలు జరిగి కెనడా కొత్త ప్రధానిగా
మార్క్ కార్నీ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు అయితే చేపట్టాడు. దీంతో ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం చక్రం తిప్పడం మొదలుపెట్టింది. కెనడాకు మోడీ గారు తన రాయబారులను పంపించి కెనడాతో చర్చలు జరిపి కెనడా ప్రధాని అయినటువంటి మార్క్ కార్నీ మళ్ళీ భారత్కు అనుకూలంగా ఉండేటట్టు చక్రం తిప్పినారనమాట. చూడండి, అంటే వాడు నీచుడు పోయినాడు, ఇప్పుడు ప్రధానిగా వేరే అతను వచ్చినాడు. ఇప్పుడు సత్సంబంధాలు ఏర్పరచుకునేదానికి ఈ వ్యూహ రచన అంతా కూడా చేశారు. పర్ఫెక్ట్గా అదంతా కూడా సెట్ అయిపోయింది. అంతేకాకుండా కెనడాలో మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల ఆట కట్టించే విధంగా కెనడా ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం అయితే ఒప్పించగలిగింది అనమాట. అందుకు ఒప్పుకున్నటువంటి కెనడా ప్రభుత్వం ఈ మధ్యనే ఒక డాక్యుమెంటరీని అయితే విడుదల చేసింది. దాంట్లో కెనడాలోని కొంతమంది వ్యాపారవేత్తలు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని, అదేవిధంగా ఖలిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నారని, పైగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIతో కలిసి వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి ఈ డాక్యుమెంటరీ ద్వారా మొత్తం నిజాలన్నిట్లు కూడా తెలియజేశారు. కెనడా అదేవిధంగా భారత ప్రభుత్వాలు సంయుక్తంగా, అంటే 2 దేశాలు కలిసి ఈ ఫైల్ తయారు చేయించి ప్రపంచ మీడియాకి రిలీజ్ చేశాయన్నమాట. అంటే సాక్ష్యాధారాలతో సహా ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, దీని వెనక ఎవరుండారు, దాని కథ ఏందనేది మొత్తం ఆ డాక్యుమెంటరీ ద్వారా అయితే ప్రపంచానికి తెలియజేశారన్నమాట. దీంతో అప్పటి నుంచి ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుకు కష్టాలు అయితే మొదలైపోయినాయి. ఎప్పుడైనా సరే కెనడా ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి భారత్కి అప్పగిస్తాదని చెప్పేసి వీడు భయపడిపోయి ఇప్పుడు అమెరికాకు పోయి అక్కడ తలదాచుకుంటున్నాడు. చూడండి, అంటే కెనడాను వదిలేసి పోయి అమెరికాలో ఉంటున్నాడు అనమాట. ఇక ఈ 6 ఫర్ జస్టిస్ సంస్థ పైన విచారణ చేపట్టినటువంటి కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఇంద్రజిత్ సింగ్ గోసలను అరెస్ట్ చేసేసిందనమాట. ఈ ఇంద్రజిత్ సింగ్ గోసలు కూడా ఒక ఖలిస్తానీ తీవ్రవాదే, పైగా 6 ఫర్ జస్టిస్ సంస్థను నడుపుతుంది కూడా ఈ ఇంద్రజిత్ సింగ్ గోసలే. అయితే కెనడా ప్రభుత్వం కఠినమైనటువంటి సెక్షన్ల కింద వీడిని అరెస్ట్ చేసేసిందనమాట. పైగా వీడిని విచారించి వీడిని భారత్కు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక తరువాత టార్గెట్ వచ్చేసి ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను గాడే. ఈ మధ్యనే ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను నిర్వహిస్తున్నటువంటి హవాలా మాఫియాను ఈ కెనడాకు సంబంధించిన పోలీసులంతా కూడా పట్టుకున్నారు. ఇక ఈ గురుపత్వంత్ సింగ్ పన్నును కూడా అరెస్ట్ చేసి భారత ప్రభుత్వానికి అప్పగించేందుకు కెనడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చకచకా చేసేస్తుంది. ఇక ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను అవుట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది విషయం. అంటే వాడు ఒక పనికి మాలినోడు, నీచుడు, నికృష్టుడైనటువంటి ఒక జస్టిన్ ట్రూడోను అడ్డు పెట్టుకొని ఈయన గారు పాడిన ఆటలు పాడిన పాటలన్నీ కూడా ఇంతటితో స్వస్తి. అయ్యగారైతే భారత్గా రాక తప్పదు, మనోళ్ళు లాఠీ బెట్ట కొట్టక తప్పదు. అదైతే మిస్ అయ్యేది కాదు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.